హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇంత ముందుకు రీసెంట్గా మేము ఒక వీడియో చేసామండి. బీరంగూడ నుంచి కృష్ణారెడ్డిపేట వరకు మనకి ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఏమున్నాయి, ల్యాండ్ రేట్స్ ఏమున్నాయి అని చెప్పేసి. ఇప్పుడు ప్రజెంట్ కనుక చూసుకున్నట్టయితే మన కామెంట్లో ఒకరిద్దరు అడిగారనమాట, బీరంగూడ నుంచి మనకు ఏది సదాశివపేట వరకు సంగారెడ్డి వరకు కూడా మనకు ప్రైజెస్ ఏమున్నాయి అని చెప్పేసి. ప్రజెంట్ అయితే మీకు ముత్తంగి రుద్రారం వరకు ప్రైజెస్ ఏమున్నాయి, ఏంటి ల్యాండ్ రేట్స్ ఎలా ఉన్నాయి గురించి తెలుసుకుందాం. ముంబై హైవే మనకు కనెక్టివిటీ పరంగా కానీ దేని పరంగా కానీ చూసుకున్నాను, ముంబై హైవే చాలా మంచి ఫేమస్ ఏరియా అనమాట. ఈ ముంబై హైవేలో కనెక్టివిటీ అవుతూ మనం స్ట్రైట్గా వెళ్తే మనకు ఫస్ట్ పటాన్ చెరువు, ఇక్రిసాటు ఇవన్నీ కూడా కనెక్టివిటీ తోటి వెళ్తాం. మనం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 మధ్యలో ప్రైజెస్ ఏమున్నాయి ఏంటి అనేది చెప్తాను. బేసిక్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 వరకు కూడా మనకు 60 నుంచి 70 వేలు. మెయిన్ రోడ్ కనెక్టివిటీ అయితే లక్ష పైనే ఉన్నాయన్నమాట. మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఓఆర్ఆర్ ఇన్సైడ్ అయితే ఆల్మోస్ట్ 50-60 వేల వరకు అయితే ప్రైజెస్ ఉన్నాయి. ఓఆర్ఆర్ దాటిన తర్వాత 40, 45, 30 అలా డిఫరెంట్ ప్రైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఒకసారి వెళ్దాం, ఏమేమి ఉన్నాయి కనెక్టివిటీ ఒకసారి చూసుకుందాం పదండి. ప్రజెంట్ ఇక్కడ అంటే ఇప్పుడు మనము బీరంగూడ నుంచి స్టార్ట్ అవుతూ వెళ్తున్నాము. ఇక్కడ వైపు వచ్చేసి మనకు ప్యాంటలూను, డీమార్ట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు ఏషియన్ మల్టీప్లెక్స్, అదే చీమార్ట్, రిలయన్స్ డిజిటల్ ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ షాపింగ్ మాల్స్ ఇవన్నీ, ఈ ఏరియా కూడా బాగా డెవలప్మెంట్ అయితే చెందింది. ఇక్కడ కూడా మంచి కార్ షోరూమ్స్ కానీ మనకు మాల్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి మాల్స్ కూడా ఇక్కడ వచ్చాయన్నమాట. ఈ ఏరియాలో మంచి డీమార్ట్స్ ఇవన్నీ చాలా షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి. ఇటు చూడొచ్చు కియా కార్ షోరూమ్ కూడా మనకి ఈ ఏరియాలో ఉంది. ఇక్కడ చూస్తున్నారు ఇక్కడ విజయ్ సేల్స్ అని చెప్పి షాపింగ్ మాల్. ఈ విధంగా చాలా డెవలప్మెంట్ అవుతున్న ఏరియాల్లో మనకు బీరంగూడ ఏరియా కూడా ఒకటి. బీరంగూడ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్రిసాట్ వస్తుంది. మనకు బిహెచ్ఎల్ ఎక్స్ రోడ్ నుంచి కూడా చూసుకున్నా కానీ ఈ ఏరియాలో మెయిన్ రోడ్ కనెక్టివిటీ తోటి పెద్ద ప్రాజెక్ట్స్ అయితే ఏం లేవు. అంటే ఇలా మెయిన్ రోడ్కి కనిపించే విధంగా హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీలు కానీ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు కానీ ఏం లేవు. కానీ మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి యూఎస్బీ స్క్వేర్ అని చెప్పేసి మాల్. ఇందులో జూడియో, వెస్ట్ సైడ్, ఓండ్ మంచి నేషనల్ బ్రాండ్స్ షాపింగ్ క్లాత్ మార్కెట్స్ కూడా ఇక్కడ మనకు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు అక్కడ కనిపిస్తున్న అపార్ట్మెంట్ ఒక 2-3 ఇయర్స్ బ్యాకే 5,000 చెప్పారు. అందులో ఇప్పుడు నాకు తెలిసి అందులో 7,000 8,000 రూపీస్ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఉంటుంది. ఎప్పుడు కరోనా ముందు బ్యాచ్ నుంచి అయితే అదే ప్రైస్ అయితే అక్కడ ఉంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కూడా ఉంది. కాబట్టి ఆ లెక్కన చూసుకున్నా కానీ మనకి బీరంగూడ ఏరియాలో మెయిన్ రోడ్ కనెక్టివిటీ తోటి ఉన్న పెద్ద గేటెడ్ కమ్యూనిటీలు ఏం లేవు. మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తేనే మంచి గేటెడ్ కమ్యూనిటీ, ఇవన్నీ కమర్షియల్ కిందకే వస్తాయి. మెయిన్ రోడ్ మీద ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 1.5 lakh ఎబ్బోనే ఉంటుంది ఆ ల్యాండ్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే. ఆ లెక్కన మనకు ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్ పరంగా చూసుకున్నట్టయితే కొంచెం లోపలికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకునే వాళ్ళకైతే ఎక్కువగా మంది సజెస్ట్ చేసేది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. ఆ తర్వాత వచ్చేసి మనకు రుద్రారం కానీ, ఇస్నాపూర్ కానీ, ముత్తంగి కానీ ఈ ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మనకు ప్రైజెస్ పరంగా కూడా మంచి ప్రైజెస్ చెప్తున్నారు. అయినా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు. ఎందుకంటే మెయిన్ కీ పాయింట్ ఏంటంటే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 ఉండడం, అది కూడా మనకు గచ్చిబౌలి ఇవన్నీ కనెక్టివిటీ తోటి ఉండడం. ఎందుకంటే ఎగ్జిట్ నెంబర్ 3 వచ్చేసి మనకు పటాన్ చెరువు వస్తుంది, 2 వచ్చేసి కొల్లూరు వస్తుంది. దానికన్నా ముందు మనకు గచ్చిబౌలి అలా వస్తుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ కనెక్టివిటీ నుంచి మనకు మంచి కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి మనకు ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళు కూడా పెడతారు. అంతేకాదండి, ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్రిసాట్ కూడా మెయిన్ కీ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో ఇక్కడ ఇక్రిసాట్, బిహెచ్ఎల్ ఇలా చాలా కంపెనీస్ కూడా ఉన్నాయి. స్టార్టింగ్లో అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలన్నా కానీ ఏదైనా ప్రాజెక్ట్ కొనాలన్నా కానీ చాలా పొల్యూటెడ్ ఏరియా, ఇండస్ట్రీస్ ఏరియా అని కొంతమంది అనుకునేవారు. ఆ తర్వాత పబ్లిక్ కూడా చాలా మారిపోయి దానికి దగ్గరలోనే నియర్గా ఉండేట్టుగా అపార్ట్మెంట్స్ తీసుకోవడం కానీ అలా చేయడంతో ఇప్పుడు ఈ మధ్యలో కొన్ని ల్యాండ్స్ అయితే ఖాళీగానే ఉన్నాయి. ఫర్దర్ ఫ్యూచర్లో కూడా ఇవి కూడా మంచి డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే టోటల్ మనకి ఇక్రిసాటే. మనకి ఇంతకుముందుకి ఇక్కడ స్టార్టింగ్లో ఒక టోల్ గేట్ కూడా ఉండేది. అక్కడ ఆ టోల్ గేట్ అవి కూడా చూపెడతాను. ఈ ఇక్రిసాట్కి ఆపోజిట్ రోడ్లో కూడా మనకు కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. అంటే మెయిన్ రోడ్ నుంచి లోపలికి హైవే కనెక్టివిటీ నుంచి లోపలికి ఒక 500 మీటర్స్ 600 మీటర్స్ అలా వెళ్తే కొన్ని కమ్యూనిటీస్ ఉన్నాయన్నమాట. అందులో ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 5,2, 5,5, 5,3, 6 కమ్యూనిటీని బట్టి కూడా ప్రైజెస్ చెప్తున్నారు. ఒక్కొక్క కమ్యూనిటీని బట్టి ఒక్కొక్క ప్రైజెస్ అయితే ఉంటుందన్నమాట. మీరు చూస్తున్నారు కదా ఇక్రిసాట్, ఇది లాస్ట్ టైం మోడీ గారు కూడా ఇక్కడ మనకి ఇక్రిసాట్కి కూడా వచ్చారన్నమాట. ఇక్రిసాట్ గురించి అయితే అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇవన్నీ ఉంటుంది కాబట్టి దీని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మనకి ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ ఒక టోల్ గేట్ అనేది వస్తుంది. మనకు ఇప్పుడు ఇది చూసారు కదా, ఇది బండలగూడ అంటారు. ఈ బండలగూడ అంటే మనకు ఏదైతే బీరంగూడ దాటినాక నెక్స్ట్ వచ్చేసి బండలగూడ, ఆ తర్వాత వచ్చేసి మనకు పటాన్ చెరువు, ఇవన్నీ కనెక్టివిటీ ఉంటాయి.
మీకు ముందు చూపెడతాను మనకు పటాన్ చెరువు నుంచి ఏ విధంగా ఉంటాయి, అక్కడ ప్రైజెస్ ఏమున్నాయి, అక్కడ మనకు ఓవరాల్ కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అది ముందు చూద్దాం పదండి. మనకి ముంబై హైవే కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా 6 లేన్ హైవే ప్రపోజ్డ్ అనమాట. ఆల్రెడీ ఇది ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది, రోడ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి, మధ్యలో కొన్ని ఫ్లైఓవర్స్ కూడా జరుగుతున్నాయి అనమాట. ఇది ఇక్కడ రుద్రారం అవన్నీ గణేష్ గడ్డ అని కొన్ని ఉన్నాయి కదండి, ఆ ఏరియా కనెక్టివిటీ నుంచి మనకు జరుగుతూనే ఉన్నాయి అనమాట. ఇప్పుడు కూడా చూడొచ్చు ఈ ఏరియాలో కొత్త రోడ్స్ కూడా కన్స్ట్రక్షన్ అనేది కూడా చేస్తూ ఉన్నారనమాట. మనకు పటాన్ చెరువు, ఇక్రిసాట్, మధ్యలో బీరంగూడ, ఈ మధ్యలోనే కొంచెం ఖాళీ స్పేస్ లాగా ఉంటుంది. మిగతా అంతా కనుక చూసుకున్నట్టయితే కంప్లీట్గా హౌసెస్ తోటి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి శ్రీరామ్ నగర్ పటాన్ చెరువు అంట. ఇక్కడ నుంచి మనకు పటాన్ చెరువు అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఒక హాస్పిటల్స్ కానీ, ఇక్కడ కనెక్టివిటీ పరంగా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, కాలేజెస్ పరంగా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ మెడికల్ కాలేజెస్ కూడా చాలానే ఉన్నాయి. మనకు మమతా మెడికల్ కాలేజ్ అని ఒక మెడికల్ కాలేజ్ కూడా ఉంటుంది. ఇంకా యూనివర్సిటీస్ ఉన్నాయి, గీతం యూనివర్సిటీ కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అయితే ఈ ఏరియాలో ఉన్నాయన్నమాట. ఇంతకుముందుకు ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఒక టోల్ గేట్ కూడా ఉండేది స్టార్టింగ్లో. ఆ తర్వాత మనకు ఆ టోల్ గేట్ అనేది మనకు ముందుకు అనేది చేంజ్ చేశారన్నమాట. ఇదంతా మనకు పటాన్ చెరువు ఏరియా కిందకే. ఇక్కడ చూడొచ్చు మనకు ఇది వచ్చేసి మధ్యలో 6 లేన్ రోడ్డు. అటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు షాప్స్కి వాటన్నింటికి ఇంకో లేన్ వదిలేసినా కానీ ఆల్మోస్ట్ 8 లేన్ రోడ్ లాగా ఏరియా రోడ్స్ అయితే ఉంటాయన్నమాట డెవలప్మెంట్. ఇప్పుడు పటాన్ చెరువు మెయిన్ బస్ స్టాప్ నుంచి మీరు ఎక్కడ తీసుకున్నా ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ సరౌండింగ్లో మీరు ఎక్కడ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనాలన్నా 6,000 ఎబోనే నడుస్తుందండి. కొన్ని ప్రీమియం ప్రాజెక్టులలో 7, 5, 8 కూడా చెప్తున్నారు, హై రైజ్ ప్రాజెక్టులలో ఇంకా ఎక్కువ కూడా చెప్తున్నారు అనమాట. పటాన్ చెరువు ఏరియా అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఇటు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇది ఇంతకుముందుకు ఇక్కడ పెద్ద ఫ్లాగ్ కూడా ఉండేది. ఇది వచ్చేసి మనకు అన్ని గవర్నమెంట్కి సంబంధించి ఇది హాస్పిటల్ అనమాట, పటాన్ చెరువు నియోజకవర్గం హాస్పిటల్. ఇది వచ్చేసి మనకు పటాన్ చెరువు నెంబర్ 40. ఇంక ఇక్కడ నుంచి మంచి ఈ ఏరియా కనుక చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది అనమాట. డెవలప్మెంట్ పరంగా కూడా మనకు సిటీలోనే కలిసిపోయినట్టుగానే ఉంటుంది. ఇది పటాన్ చెరువు ఈ సపరేట్ నియోజకవర్గమైన ఇప్పుడు కొత్తగా జిహెచ్ఎంసీ మున్సిపల్ జోన్స్ ఏవైతే కొత్త జోన్స్ వచ్చాయో ఆ కొత్త జోన్స్ ప్రకారం కూడా చూసుకున్నా కానీ మనకు ఈ పటాన్ చెరువు ఇవన్నీ కూడా మనకు ఇంకో జోన్స్లలో కూడా కలుపుతున్నారు. దాంతోపాటు ఇందులో కొన్ని కూడా కలవబోతున్నాయి అంటున్నారు. మనకి రుద్రారము, చందానగరు, ఇటువైపు అమీన్పూర్, ఇవి కూడా కొన్ని ఏరియాలు ఉన్నాయి కదండి. అన్ని గ్రామ పంచాయతీ ఆ పరిధిలో ఉన్నాయి అన్నమాట. ఈ బీరం కూడా ఇవి కూడా ఇందులోనే కలిపేస్తారు అని చెప్తున్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు పటాన్ చెరువు మెయిన్ బస్ టెర్మినల్ ఆర్టీసీ కాంప్లెక్స్ అంటారు. ఇక్కడ నుంచి మనకు సంగారెడ్డి కానీ మిగతా చాలా స్పేసెస్కి జైరాబాదు ఇటు కనెక్టివిటీ ఉండే విధంగా మెదక్ ఏరియా ఇవన్నీ కనెక్టివిటీ ఉండే విధంగా కూడా మనకి ఈ ఏరియాలో బస్సెస్ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి ఆటో ఫెసిలిటీస్ కానీ బస్ ఫెసిలిటీస్ కానీ ఇక్కడ నుంచి మనకు లోపలికి వెళ్తే కూడా కొన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఈ లోపలలో కూడా చూసుకున్నట్టయితే ఈ ఏరియాలో కనుక మనకు ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ 6,500, 7,000, 7,500, 8 అంటే ఒక 2 BHK పటాన్ చెరువులో కూడా ఆల్మోస్ట్ ఒక 70 నుంచి 80 లక్షల పైన 2 BHK చెప్తున్నారు. 3 BHK కూడా ఆల్మోస్ట్ 1 CR. ఒక 2018-19 నుంచి కంపేర్ చేసుకున్నా కానీ మనకు పటాన్ చెరువు ఏరియా అప్పటికి ఇప్పటికి చాలా డెవలప్మెంట్ అయిందని చెప్పొచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఓఆర్ఆర్ కనెక్టివిటీ ఒకటి ఉండడం, మనకి గచ్చిబౌలి నుంచి కానీ ఈ కనెక్టివిటీ కానీ అంటే ఇవన్నీ ఉండడం కూడా ఒకటి మెయిన్ కీ పాయింట్ అని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు ఇన్కార్ వాళ్ళ అపార్ట్మెంట్స్, ఇవి మొత్తం హై రైజ్ అపార్ట్మెంట్. ఇది ఎప్పుడు 2020 అలా నుంచి మనకు స్టార్ట్ చేశారు. కరోనా ముందు నుండే ఈ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేశారు. ప్రజెంట్ మరి స్టిల్ అవైలబుల్లో కూడా ఉన్నాయనుకుంటాను. కొన్ని ఇన్వెస్టర్ యూనిట్స్ ఏమైనా ఉంటే ఉండొచ్చు. ఇందులో కూడా మనకు ఆల్మోస్ట్ 7+ నడుస్తుంది అన్నట్టుగా తెలుసు. ప్రైస్ అక్యురేట్గానైతే తెలీదు. 7+ అయితే మనకు ప్రైజెస్ అయితే ఉన్నట్టుగా తెలుసు అండి. ఇంకా ఎక్కువగా ఉండొచ్చు కూడా, అంటే 8, 8.5 కూడా ఉండొచ్చు, అది కూడా చెప్పలేము. ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ఇన్కార్ వాళ్ళు వచ్చిన తర్వాత చాలామంది బిల్డర్లు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. అంటే లైక్ వాసవి వాళ్ళు కానీ ఇంకా మై హోమ్ వీళ్ళు కూడా చాలామంది వస్తున్నారు అని చెప్పేసి అని అన్నారు. ఈ ఏరియా నుంచి మనకు ఎగ్జిట్ నెంబర్ 3 వరకు కూడా ఈ మధ్యలో డిస్టెన్స్ వచ్చేసి 1.2 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ మధ్యలో కూడా చాలా ప్రాజెక్టులు వచ్చాయి, అపార్ట్మెంట్లు, కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు కూడా వస్తున్నాయి. పటాన్ చెరువు నుంచి మనకు శంకర్పల్లి వెళ్ళే రూట్ కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఇక్కడే పాటి, కొల్లూరు ఏరియా కూడా కనెక్టివిటీ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కొల్లూరు వచ్చేసి 6 to 7 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్లీ కనుక చూసుకున్నట్టయితే. పాటి కనుక చూసుకున్నట్టయితే 2 to 3 కిలోమీటర్స్, 4 కిలోమీటర్స్ మధ్యలో మనకు పాటి ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా కానీ పాటి, కొల్లూరు ఏరియాలో కూడా మనకు ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే అప్రాక్సిమేట్లీ మనకు ఏరియా వచ్చేసి అక్కడ విల్లాస్ కనుక 3 CR ఎబోనే చెప్తున్నారు. 3.5, 4 CR వరకు అక్కడ వైపు విల్లాలు అయితే చెప్తున్నారు. ఈ ఏరియాలో పటాన్ చెరువులో ప్రజెంట్ విల్లాస్ అయితే పెద్దగా ఏం లేవు, కానీ
మొత్తం అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీస్ అయితే నడుస్తున్నాయి. ఇంకా ముందు చూద్దాం ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. మీకు ఇంత ముందుకు చెప్పాను కదా, పటాన్చెరు బస్ స్టాండ్ నుంచి దాటిన తర్వాత ఈ రోడ్డు కనెక్టివిటీ నుంచి ఇటు ఏదైతే లెఫ్ట్ సైడ్ వెళ్తామో ఈ రోడ్లో మనం శంకర్పల్లి వెళ్ళే రోడ్ కనెక్టివిటీ వస్తుంది. అంతేకాకుండా పాటి కొల్లూరు వెళ్ళడానికి కూడా ఈ కమాన్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. పాటి గణపూర్ అని చెప్పేసి ఇది ఏరియా అని అంటారు. ఇది ఇక్కడ వచ్చేసి మనకు ఇండస్ట్రీస్ ఉండే, అన్నీ ఒకప్పుడు ఇండస్ట్రీస్, తర్వాత అన్నీ పొల్యూషన్వి కాకుండా నార్మల్ ఫ్యాక్టరీస్ అలాంటివి ఉండకుండా మొత్తం ఈ ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అవ్వడానికి వచ్చింది అనమాట. ఫార్మా ఉన్నది కూడా ఎక్కువగా మనకు ఇస్నాపూర్ ఈ ఏరియాలోనే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా అపార్ట్మెంట్ చూడండి, ఇక్కడ ల్యాండ్ రేట్ అయితే నాకు తెలిసి 1.2 CR 2 lakh 1 lakh 1.5 2 ఇంకా ఎబోనే కూడా ల్యాండ్ రేట్స్ ఉన్నాయని చెప్తున్నారు అనమాట. ఇది వాల్యూ హైపర్ మార్కు. ఇది లాస్ట్ టైం ఇక్కడ బాలకృష్ణ లాంచ్ చేసింది వాల్యూ జోన్ హైపర్ మార్కు. ఇది కూడా వాడడంతో ఏరియా కూడా కొంచెం ఇంకా ఎక్కువగా హైప్ వచ్చిందని కూడా చెప్పొచ్చు అనమాట. ఈ హైపర్ మార్కెట్ తోటి కూడా చూసుకున్నట్టయితే ఇటు చూస్తున్నారు కదా, ఇటు కూడా మొత్తం అన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్, మొత్తం గేటెడ్ కమ్యూనిటీసే ఉన్నాయి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీరు చూసేది వచ్చేసి రామ్కి వాళ్ళ ప్రాజెక్ట్ అండి. ఇది కూడా మంచి హైరైజ్ అపార్ట్మెంట్. మనకు ఇందులో ప్రైజెస్ కూడా ఆల్మోస్ట్ 7+ అనుకుంటాను, 7, 7, 5, 8 అలానే ఉంటాయి. ఎందుకంటే ప్రీమియం ప్రాజెక్ట్స్ కాబట్టి మనకు ఓఆర్ఆర్కి చాలా నియర్ బై ఉంటాయి కాబట్టి అక్కడ ఓఆర్ఆర్ ఉంటుంది, ఈ పక్కనే ప్రాజెక్ట్స్ ఉంటుంది కాబట్టి మనకు ప్రైజెస్ అయితే బాగానే ఉంటాయి. ఇందులో కనుక చూసుకున్నట్టయితే మంచి హైరైజ్ అపార్ట్మెంట్స్ అన్నమాట ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ఇటు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకు క్యాండస్ ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది ముందు. మనకి ఇది వచ్చేసి మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3. ఇక్కడ నుంచి మనకు నెక్స్ట్ వచ్చేసి ఇటు వెళ్తే కనుక ఎగ్జిట్ నెంబర్ 4 సుల్తాన్పూర్ వస్తుంది, 4A మనకు మల్లంపేట వస్తుంది. ఇటు ఎగ్జిట్ నెంబర్ 2 వచ్చేసి మనకు కోకాపేట, తర్వాత అటు గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట. ఇదాన్నే మనకు ముంబై హైవే, ఇది ముంబై, పూణే, నాగ్పూర్ హైవే అవన్నీ కూడా అంటారు అనమాట. ఇక్కడ ఓఆర్ఆర్ నుంచి వెళ్తే కనుక వరంగల్, నాగ్పూర్ ఇటు వెళ్ళొచ్చు. గచ్చిబౌలి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కనెక్టివిటీ. ఇది ఓఆర్ఆర్ అండర్ పాస్. మనకు నెక్స్ట్ వచ్చేసి ముత్తంగి వస్తుంది. ఈ ఓఆర్ఆర్ దాటగానే మనకు ముత్తంగి తర్వాత ఇస్నాపూరు, తర్వాత రుద్రారము, ఇవన్నీ రోడ్డు కూడా కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు ముందు చూపెడతాను. మనకు నెక్స్ట్ రుద్రారంలో కనుక చూసుకున్నట్టయితే ప్రైజెస్ ఏమున్నాయి ఏంటి. మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3లో కనుక చూసుకున్నట్టయితే 3 దాటిన తర్వాత కూడా మనకు మినిమం ప్రైజెస్ అయితే 40, 45, 50 వేల నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. ఈ మెయిన్ రోడ్ మీదనైతే హెవీ ప్రైజెస్ ఉంటాయి. నేను చెప్పే ప్రైజెస్ మాత్రం మెయిన్ రోడ్ నుంచి ఎటు ఒక 1.5-2 కిలోమీటర్ సరౌండింగ్లో కనుక చూసుకున్నట్టయితే 45, 50 వేలు ఆ విధంగా ఉంటాయి అన్నమాట. మనం ఈ మెయిన్ రోడ్లోనే తీసుకోవాలి అని అంటే మాత్రం బడ్జెట్ అయితే హెవీగా ఉంటుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ ఈ హైవేకి ఆనుకొని ఉన్న ఈ ముంబై హైవే కాబట్టి హైవే ఫేసింగ్లో ఉన్న ప్లాట్స్ అన్నిటికి కూడా ఆల్మోస్ట్ 80, 1 lakh ఎబో ప్రైజెసే ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే మనకి ఎందుకంటే ఈ ఏరియా మంచి డెవలప్డ్, మనకు అన్ని ఓఆర్ఆర్ కనెక్టివిటీ, ముంబై హైవే కనెక్టివిటీ ఇవన్నీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ కూడా మనకు కొన్ని రోజులైతే కంప్లీట్గా 6 lane వే రోడ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ అయిపోతే కూడా ఈ ఏరియా మనకు ట్రాఫిక్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ కొంచెం ట్రాఫిక్ ఉన్న ఫ్యూచర్ అయితే మంచి పెద్ద రోడ్ కనెక్టివిటీస్ వస్తున్నాయి కాబట్టి మా జైరాబాద్ వరకు కూడా ఆల్మోస్ట్ ఒక 40-50 మినిట్స్లో జైరాబాద్ రీచ్ అయ్యే విధంగా కూడా మనకి ఏరియా నుంచి కనెక్టివిటీ నుంచి ఉంటుందండి. మీరు ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియా కనుక మనకు మొత్తం ముత్తంగి కిందికే వస్తుంది అనమాట. ముత్తంగి ఏరియా అంటారు. ఇక్కడ కూడా చాలా షాపింగ్ మాల్స్ అవి కూడా వచ్చాయండి. ఫార్మసీలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్, దాబాస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ఇక్కడ నుంచి గీతం యూనివర్సిటీ, నెక్స్ట్ వచ్చేసి మనకి ఇస్నాపూర్ తర్వాత రుద్రారం వస్తుంది. ఆ రుద్రారం కనెక్టివిటీ, గీతం యూనివర్సిటీ ఇవన్నీ కూడా మనకు చాలా నియర్ బై అనేది ఉంటాయి అనమాట. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి రోడ్డు, ఈ విధంగా మనకు కనెక్టివిటీ ఉంటుంది. మంచి ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ముంబై హైవే ది బెస్ట్గానైతే చెప్పుకోవచ్చు అండి. ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ ముంబై హైవేలో ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ అయితే వస్తాయి. ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ పెట్టినట్టయితే ఇది ఫ్యూచర్ మనకు మంచి కనెక్టివిటీ కాబట్టి మనకు జైరాబాద్ కూడా ఫ్యూచర్లో స్మార్ట్ సిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జైరాబాద్ వరకు కూడా చాలామంది అందుకే ఇన్వెస్ట్మెంట్ అనేది పెడుతూ ఉంటారు అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ పెట్టడం ఓకే, బట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలి అనేది కూడా కొంచెం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే మనం పెట్టే మనీకి ఇది వచ్చేసి మనకు విజేత కాలనీ అంటారు ఆ ఏరియా కనుక చూసుకున్నట్టయితే. ఇదంతా ఇప్పుడు మొత్తం నెక్స్ట్ వచ్చేసి మనకు ఇస్నాపూర్ అంటే ముత్తంగి ఇస్నాపూర్ ఆల్మోస్ట్ కలిసే ఉంటుంది. మధ్యలో
కొన్ని ఇలా ఉంటాయన్నమాట. లేక్స్ ఒకటి ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మధ్యలో కొన్ని షాపింగ్ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా మనకు మధ్యలో కనెక్టివిటీ అయిపోతుంది అనమాట. ఇది వచ్చి చూస్తున్నారు కదా, ఇది ముత్తంగి. టోటల్ కనుక చూసుకున్నట్టయితే ముత్తంగి వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట. ఏరియా కనుక చూసుకున్నట్టయితే ముత్తంగిలో కూడా అపార్ట్మెంట్ల కాస్ట్లు 5,500, 5,600, 5,700, 6,500, 7,000 వరకు కూడా మెయిన్ రోడ్ ఫేసింగ్ ఆ కనెక్టివిటీని బట్టి హై రైజ్ అపార్ట్మెంటా, గేటెడ్ కమ్యూనిటీ ఆ రేంజ్లోనైతే మనకి ముత్తంగి ఏరియాలో ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. మనకు ఈ ముత్తంగి కానీ, ఇస్నాపూర్ కానీ, ఇది చూస్తున్నారు కదా, ఇవి కొత్త ఫ్లైఓవర్లు. ఈ కొత్త ఫ్లైఓవర్లు స్టార్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మనకు ముంబై వెళ్ళే కనెక్టివిటీ వెళ్ళే వరకు కానీ ముంబై హైవే నుంచి ఇటు మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళండి. ముత్తంగి వాళ్ళు మాత్రమే కింద నుంచి వెళ్ళిపోవచ్చు. మనకు ఈ ఏరియా ఉన్నది కదండి, ఈ ఏరియా నుంచి లోపలికి వెళ్ళినా కూడా మనకు ప్రైజెస్ వచ్చేసి అపార్ట్మెంట్ కాస్ట్లు 5,500 పైనే ఉందన్నమాట. మినిమం 6,000 కూడా నడుస్తుంది. ఈ ఫ్లైఓవర్స్ అన్నీ కంప్లీట్ అయితే కనుక ఫ్యూచర్లో జైరాబాద్కు ఒక 40 minutes 50 minutesలో రీచ్ అయ్యే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే చూడొచ్చండి మీకు ఫ్లైఓవర్స్ ఏ విధంగా కన్స్ట్రక్షన్ జరుగుతుందో. ఫ్లైఓవర్ వర్క్స్ కూడా చాలా ఫాస్ట్గా ఫ్లైఓవర్ వర్క్స్ కూడా ఈ ఏరియాలో జరుగుతున్నాయన్నమాట. ఈ మనకి ముత్తంగి, యస్నాపూర్ ఏరియా అంతా మొత్తం ఫార్మా కంపెనీస్ కొంచెం లోపలికి వెళ్ళాక అంటే మెయిన్ రోడ్ మీద కనెక్టివిటీ తోటి పబ్లిక్ రెసిడెన్షియల్ ప్లేస్లో కాకుండా లోపలికి పాశమైలారం ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చాలా ప్రాజెక్టులు అయితే వెలిసాయని చెప్పుకోవచ్చు. అక్కడ చూస్తున్నారు కదండి, అది కూడా రీసెంట్గానే కంప్లీట్ అయిపోయిన ప్రాజెక్టు. ఇంతకుముందుకు అది 2022, 2021 నుంచి మనకు అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి రీసెంట్గా మొత్తం కూడా కంప్లీట్ చేశారనమాట. ఇక్కడ కూడా మనకు ప్రాజెక్టులు కనుక చూసుకున్నట్టయితే ప్రైజెస్ ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ల కాస్ట్లో 5,700, 5,800 పైనే ఉంటుంది ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే. ఇంకా మనం ముందు చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి. ఇక్కడ చూస్తున్నారు కదా, పద్మరావు నగర్ కాలనీ, ఇస్నాపూర్ ఎక్స్ రోడ్కి దగ్గరలో వస్తుంది. ఇక్కడ నుంచి లోపలికి అయితే కొన్ని గేటెడ్ కమ్యూనిటీలు, ఇదేదైతే మహేశ్వర మెడికల్ కాలేజ్ కూడా మనకు చాలా నియర్ బై ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళగానే ఇక్కడ కూడా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అటు కూడా చూడొచ్చండి. చాలా గేటెడ్ కమ్యూనిటీలు కూడా అంటే ఈ ఓవరాల్ ఏదైతే ముంబై హైవే కనెక్టివిటీ అక్కడ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో కనుక చూసుకున్నట్టయితే మినిమం 5,500 పైనే ప్రైజెస్ అయితే చెప్తున్నారు. మనం లాస్ట్ టైం ఈ ఏరియాలో చాలా అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ కూడా మనం ప్రమోషన్ కింద చేసామన్నమాట. ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఏ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ పెడితే బెటర్ అనే విషయాలు కూడా చాలామందికి మనం అప్పుడప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాము. ఇంకా మనం ముందు చూద్దాము ఏమేమి ఉన్నాయి, మన కనెక్టివిటీ ఏంటి, రోడ్స్ ఏంటి, అవన్నీ కూడా చూద్దాం పదండి. ఇక్కడ కూడా చూడొచ్చండి, మనకు ఇస్నాపూర్ దాటిన తర్వాత కూడా మనకి ఇక్కడ నుంచి కూడా ఇంకో ఫ్లైఓవర్ అనేది కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. దానివల్లనే ఇప్పుడు ఈ రోడ్ డైవర్షన్స్ ఇవన్నీ కూడా టోటల్గా ఈ ఫ్లైఓవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనుకోండి. మనకు దీని తర్వాత అంటే ఇప్పుడు ఇస్నాపూర్, ఈ రుద్రారం కనెక్టివిటీ దాని తర్వాత మనకు ఇక్కడ వచ్చేసి మనకు నాందేడ్ హైవే అని కూడా ఉంటుందన్నమాట. ఆ హైవేకి వెళ్ళే కనెక్టివిటీలో అక్కడ ఒక ఓవరాల్ రోడ్ కనెక్టివిటీ కూడా వేశారు. ఇక్కడ నుంచి ఈ ఏరియాలో నుంచి కనుక చూసుకున్నట్టయితే లోపలికి ల్యాండ్ కాస్ట్ అయితే 50,000 పైన చెప్తున్నారంట. మెయిన్ రోడ్ అయితే 1,00,000 వరకు చెప్తున్నారు. అపార్ట్మెంట్ల కాస్ట్లు కూడా 5,000 పైనే. అంటే ఆల్మోస్ట్ ఒక 2 BHK ఈ ఏరియాలో కూడా కొనాలనుకున్నా కానీ, మన ఈ ముత్తంగి, రుద్రారం ఈ కనెక్టివిటీలో ఎక్కడ కొనాలనుకున్నా కానీ ఆల్మోస్ట్ 2 BHK 60,00,000 పైనే ఉంటుందన్నమాట. ఇది గేటెడ్ కమ్యూనిటీలో అయితే. స్టాండర్డ్ లోన్లో అయితే మేబీ కొంచెం అటు ఇటుగా ఒక 5-10 లక్షలు తగ్గుతుండొచ్చు. కొంచెం వెరైటీ అంటే మన సైజుని బట్టి కూడా ప్రైస్ అనేది కూడా చేంజ్ అవుతూ ఉంటుందండి. మనం ఇప్పుడు ఒక 5,500 SFT తోటి 1000 SFT ఫ్లాటే తీసుకున్నాం అనుకోండి, 55 లక్షలకే వస్తుంది. అలా కాకుండా మనం ఒక 1100 SFT తీసుకుంటే ప్రైస్ పెరుగుతుంది. ఆ విధంగా మనం ఈ కొత్త ఫ్లైఓవర్ చూస్తున్నారు కదా, ఈ ఫ్లైఓవర్ కూడా కంప్లీట్ అయిపోయాయంటే ఈ ఏరియాలో ఇంకా ట్రాఫిక్ తగ్గే అవకాశం అయితే చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఒకప్పటికి ఇప్పటికీ చాలా మార్పు అయితే వచ్చింది. ఫ్లైఓవర్స్ ఆల్మోస్ట్ వర్క్ కూడా జరుగుతూనే ఉన్నాయి అన్నమాట. చాలా ఫాస్ట్గానే అయితే ఇప్పుడు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంతకుముందుకు జస్ట్ పిల్లర్స్ కట్టింగ్స్ అవన్నీ కూడా జరిగాయి. ఇది వచ్చేసి మనకు ఈ ఏరియా మొత్తం మనకు రుద్రారం కిందకే వస్తుంది అన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అటు స్ట్రైట్గా లోపలికి వెళ్తే కనుక అది లకడారం కమాన్ అంటారు. ఈ లకడారం ఏరియా వెళ్ళే ఏరియా ఉంటుంది అనమాట. లకడారం కనెక్టివిటీ అయ్యే విధంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు గీతం యూనివర్సిటీ కూడా చాలా నియర్ బై అనేది ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఒకప్పుడు అంటే హైదరాబాద్ స్టార్ట్ BHL ఏరియా డెవలప్మెంట్ అవుతున్నప్పుడు వేసిన వెంచర్స్ ఇవి.
అప్పుడు ఎంత 15,000 10,000 అలా పెట్టి కొనుక్కున్న చాలామంది కస్టమర్లు కూడా ఇప్పుడు 50,000 60,000 ప్రైస్ పెరిగిన ఉందండి ప్రజెంట్ అయితే కనుక చూసుకున్నట్టయితే. ఒకప్పుడు ఈ వెంచర్లన్నీ కూడా తక్కువ ప్రైస్లో వేసిన వెంచర్లే, కానీ ఇప్పుడున్న ప్రజెంట్ రేట్ ప్రకారం బాగా రేట్స్ అయితే పెరిగాయి అనమాట. ప్రజెంట్ మార్కెట్ కూడా డెవలప్మెంట్ కూడా అలా జరుగుతుంది. ఏరియా ఇప్పుడు ఎక్స్పాండ్ అవుతుంది. ముంబై హైదరాబాద్ సిటీ కూడా జిహెచ్ఎంసీలో చాలా అన్ని మెర్జ్ అవుతున్నాయి. హెచ్ఎండి లిమిట్స్ కూడా ఎక్స్పాండ్ అవుతున్నాయి. ఈ విధంగా ఫ్లైఓవర్స్ కూడా మంచి ఫ్లైఓవర్స్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఈ విధంగా చూసుకున్నట్టయితే మనకు డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బాగానే జరుగుతుంది ఏరియా కనుక చూసుకున్నట్టయితే. మీకు ఇంకా ముందు చూపెడతాను ఏ విధంగా ఉంటుందో ఏందో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ విధంగా పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కూడా ఓపెన్ చేశారనమాట. ఇది వచ్చేసి మనకు రుద్రారం ఏరియా కనెక్టివిటీ కింద వస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా చాలా ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది. ఇప్పుడు ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మనకి రుద్రారం ఈ ఏరియా కనెక్టివిటీ ఉండే విధంగా చాలామంది అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అన్నమాట. ఎందుకంటే మనకి ఇన్వెస్ట్మెంట్కు బెస్ట్ ప్లేస్గా కూడా మన ఈ ఏరియాని అయితే చెప్పుకోవచ్చు. మన కనెక్టివిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనకు ఈ ఏరియాలో కూడా కొన్ని ప్రాజెక్టులు విల్లా ప్రాజెక్టులు కూడా ఫ్యూచర్లో రాబోతున్నాయి అన్నమాట. కొత్త కొత్త ప్రాజెక్టులు కూడా వస్తున్నాయి. మినిమం విల్లాస్ కూడా ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే 2 CR వరకు అయితే దాటిపోయిందండి. ఒకప్పుడు 1 CR 1.5 CRలో విల్లాలు వచ్చేది పటాన్ చెరువు, ఇస్నాపూర్, రుద్రారం ఈ ఏరియా కనెక్టివిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే. ఇప్పుడు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే ప్రైజెస్ పరంగా విల్లాస్ కూడా వచ్చేసి మనకు 2 CR ఎబోనే అయిపోయాయి విల్లాస్ అన్నీ కూడా. మరి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా ఫేమస్ అని చెప్తారనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు రోడ్ కనెక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా మంచి డెవలప్మెంట్ అవుతున్న ఏరియా. మనం ఇది ఓన్లీ ముంబై హైవే కనెక్టివిటీ అనమాట. ఈ హైవే డైరెక్ట్గా మనకు జైరాబాద్ ముంబై దాకా కనెక్టివిటీ. ఆ జైరాబాద్ నుంచి కట్ అవుతూ అటు బీదర్, ఆ బీదర్ కూడా మనకు ఎంతో దూరం ఉండదండి. జైరాబాద్ నుంచి ఒక 20-25 కిలోమీటర్స్ చూస్తున్నారు కదా. ఇదంతా రుద్రారం కిందికే వస్తుందన్నమాట. ఇక్కడే మెయిన్గా రుద్రారం ఫేమస్ అయిందంటే గీతం యూనివర్సిటీ. గీతం యూనివర్సిటీ తోటి ఈ రుద్రారం ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అయిందని చెప్పొచ్చు. గీతం యూనివర్సిటీ వాళ్ళ పెద్ద క్యాంపస్ ఉందన్నమాట ఇక్కడ. దీంతో ఈ ఏరియాలో చాలామంది ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, ఆ గీతం యూనివర్సిటీ దగ్గర కూడా మనకు ఏదైనా ఓపెన్ ప్లాట్స్ కావాలి ఏదైనా ఉన్నా కానీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి మెయిన్ రోడ్ కనెక్టివిటీ తోటి చూడొచ్చండి. ఇక్కడ నుంచి ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మనం ఇట్లా ముంబై హైవే నుంచి ఇటు లెఫ్ట్ సైడ్ స్ట్రైట్గా లోపలికి వెళ్ళినట్టయితే 1.8 కిలోమీటర్లో మన గీతం యూనివర్సిటీ అనేది వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ 1.8 కిలోమీటర్స్. జస్ట్ గీతం యూనివర్సిటీ దాటగానే జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ ఆ రేంజ్లో కూడా మనకు కొన్ని ఓపెన్ ప్లాట్స్ వెంచర్స్ అయితే ఈ ఏరియాలో మనకు అవైలబుల్లో ఉన్నాయి. ప్రైజెస్ పరంగా చూసుకున్నట్టయితే అక్కడ కూడా 26-25 వేలు ఆ ప్రైజెస్ అయితే చెప్తున్నారనమాట. లోపలికి కనుక చూసుకున్నట్టయితే గీతం యూనివర్సిటీకి దగ్గరలో ఆ నియర్ బై ఉన్న వెంచర్స్ అవన్నీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు కొత్త ఫ్లైఓవర్స్ కూడా చూస్తున్నారు కదా. ఇది మధ్యలో వచ్చేసి కెనాల్ లాగా ఉంటుంది. అక్కడ కూడా మనకు ఫ్లైఓవర్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్ ట్రెడెంట్ బ్లూమ్ ఫీల్డ్స్ అంట. ఇవి ఎప్పుడో వేసిన వెంచర్లు అండి, ఇప్పుడు వేసినవి కాదు, చాలా ఇయర్స్ బ్యాక్ వేసిన వెంచర్లు అన్నమాట. మనకి రుద్రారం ఇవన్నీ దాటిన తర్వాత గణేష్ గడ్డ టెంపుల్ వస్తుంది, వినాయకుడు టెంపుల్. ఆ వినాయకుడు టెంపుల్ కూడా చాలా ఫేమస్ టెంపుల్ అండి. ఈ విధంగా ఏరియా డెవలప్మెంట్ పరంగా అయితే చాలా బాగుంటుందండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. మనకు పటాన్ చెరువు ముంబై హైవే ఏరియాలో ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టినా కానీ మన మనీ అయితే పక్కా రిటర్న్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. తోషిబా ఇది మనకు రుద్రారం దాటగానే తోషిబా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకా చాలా డెవలప్మెంట్స్ కూడా రీసెంట్గా కొన్ని ప్రాజెక్ట్స్ ఇనాగ్రేషన్ కూడా జరిగాయి. అండ్ డెవలప్మెంట్ పరంగా కూడా మనకి రుద్రారం దాటిన తర్వాత ఏరియా అయితే బాగా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కూడా మనకు మ్యాక్సిమం మీరు చూసినట్టుగా ఇంతకుముందుగా చూసుకున్నట్టయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 దాటగానే ముత్తంగిలో ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ తర్వాత ఇస్నాపూర్ రుద్రారం కనెక్టివిటీ తోటి ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అవుతుంది. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ కూడా మనకు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అనమాట. మనకు ముంబై హైవే కనెక్టివిటీ వెళ్ళే వాళ్ళకు ఈ ఫ్లైఓవర్ చాలా బెనిఫిట్ అని చెప్పొచ్చు. ఏ ట్రాఫిక్ లేకుండా ఈజీగా మనం జైరాబాద్ వరకు కూడా వెళ్ళేంతగా ఈ ఫ్లైఓవర్స్ అన్ని కనెక్టివిటీ కూడా బాగా తోడ్పడతాయని అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట. మీరు చూడొచ్చు ఫ్లైఓవర్స్ వర్క్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఏంటి ఈ ఏరియా డెవలప్మెంట్స్ ఏ విధంగా జరుగుతున్నాయి.
ఇలాంటి మంచి మంచి అప్డేట్ కోసం కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇలా మీకు లైవ్లో కొన్ని ప్రాజెక్ట్స్ కానీ మీకు అంతేకాకుండా మీకు ఎక్కడ ఏరియా డెవలప్మెంట్ జరుగుతుంది, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టవచ్చు, అలాంటి విషయాలు కూడా మేము ఎప్పటికప్పుడు అందజేస్తూ ఉంటాము. మనం ముందు చూద్దాము. ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి నాందేడ్ హైవే వరకు కూడా ప్రైజెస్ అన్నీ చెప్తాను. ఆ తర్వాత ఐఐటి కంది క్యాంపస్ ఇవన్నీ కూడా ముందుంటాయి అన్నమాట. మనకి ఇప్పటివరకు అయితే మీకు ముత్తంగి నుంచి పటాన్ చెరువు నుంచి అవన్నీ కనెక్టివిటీలో మీకు ప్రైజెస్ అయితే చెప్పుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఈ మధ్యలో ఫ్లైఓవర్స్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా చూపెడుతూ ఉన్నాము. ఈ టోటల్ కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఇంకొక 1.5 year 2 years లోపు అయితే మ్యాక్సిమం ఫ్లైఓవర్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వచ్చు. 2 కాకపోయినా ఇంకొక 1 year ఎక్కువగా వేసుకున్న 3 years లోపు అయితే మొత్తం ఈ ఏరియా అయితే బాగా రూపురేఖలు మారిపోతాయి అన్నమాట. ఫ్లైఓవర్స్ ఇవంతా డెవలప్మెంట్ జరిగిన తర్వాత ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే చాలా రేట్లు అయితే పెరుగుతాయి. కొనాలి అనుకునే వాళ్ళకు ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారు. వాస్తవానికి మార్కెట్ ఏం డౌన్ లేదండి. కొంతమంది ఇన్వెస్టర్ల చేతిలో భూములు ఆగిపోయాయి. ఆ ఇన్వెస్టర్లు ఏం చేస్తారంటే ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, దాన్ని అలాగే ఉంచడం. రెగ్యులర్గా కొనాలి అనుకునే వాళ్ళు, చిన్న మార్కెటర్లు, చిన్న బిజినెస్లు నడుస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న ఫ్లాట్లు కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, అమ్ముతూనే ఉన్నారు అనమాట. నాకు మార్కెట్ పరంగా కూడా ఈ 2-3 yearsలో ఫస్ట్ వినిపించేమాట ఎక్కడ ఉన్నా. ఇప్పుడు కస్టమర్లు కూడా ఫోన్ చేస్తుంటారు, సార్ మార్కెట్ లేదు కదా సార్, ఇన్వెస్ట్మెంట్ పెట్టే అంత ప్రైజా సార్ అని అంటారు. సరే మార్కెట్ లేనప్పుడే ఈ ప్రైజ్ ఉంటే మార్కెట్ పెరిగాక ఎంత ప్రైస్ పెరుగుతుంది? మార్కెట్ పెరిగాక ఎంత ఉంటుంది రేటు? ఇప్పుడు 10,000 ఉంది మార్కెట్ లేనప్పుడు, మార్కెట్ వచ్చాక 20,000 అవుద్ది. అప్పుడు కొనగలుగుతామా? ఇప్పుడే కొనలేని వాళ్ళము అప్పుడు ఎలా కొనగలుగుతాము? ఎప్పుడు కానీ మార్కెట్ తక్కువగా ఉంది అని ఫీల్ అవుతున్నారు అని అంటున్నప్పుడే మనం కొనుక్కోవాలి. ఇదే ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ చాయిస్గా చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకు నాందేడ్ ముంబై హైవే. ఇది 220 kilometers మనకు నాందేడ్ ఉంటుంది. ఇక్కడ నుంచి మనకు ముంబై హైవే. ఈ విధంగా మనకు ఓవరాల్ కనెక్టివిటీ ఉంటుందన్నమాట నాందేడ్ ముంబైకి. ఇటు చూడొచ్చు, ఇక్కడ నుంచి మీకు అక్కడ ఫ్లైఓవర్ కూడా కనబడుతుంది. NH-161 అన్నమాట. ఇది వచ్చేసి మనకు NH-161 నాందేడ్ హైవే అంటారు. ఇటు జోగిపేట కానీ, నారాయణఖేడ్ కానీ, నాందేడు, ఆందోలు ఇవన్నీ వెళ్ళొచ్చు అనమాట. ఆ కనెక్టివిటీలో ఉంటుంది. అకోలా 427 kilometers, నాందేడ్ వచ్చేసి 219 kilometers అనమాట. ఈ విధంగా ఉంటుంది అనమాట. మీరు చూడొచ్చు, ఈ దాటగానే మనకు ఐఐటి కంది క్యాంపస్ వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా మనకు వచ్చేసి నాందేడ్ హైవేనే. నారాయణఖేడ్ వెళ్ళడానికి ఈజీ కనెక్టివిటీ వే అన్నమాట. మనకు నారాయణఖేడ్లో కూడా ఫామ్ ల్యాండ్స్ ఉంటాయండి. ఆ ఏరియాలో కూడా బెస్ట్ ఫామ్ ల్యాండ్స్ కూడా మనము మన ఛానల్ నుంచి అయితే చాలా ప్రమోషన్ కూడా చేస్తున్నాము. కొత్త కొత్త ఫామ్ ల్యాండ్స్లో చిన్న బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అనుకుంటే కనుక నారాయణఖేడ్ ఈజ్ బెస్ట్ చాయిస్గా కూడా చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ ఏరియా కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి మనకు వన్ ఆఫ్ ది కీ పాయింట్గా కూడా ఈ నాందేడ్ హైవే ఉండడం వల్ల మనకు కనెక్టివిటీ ఈజీగా ఉంటుంది, అంతా బాగుంటుంది కాబట్టి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ ఐఐటి కంది ముందు వచ్చేది. దానికి ముందు కూడా మనకి ఇక్కడ వచ్చేసి మనకు సంగారెడ్డికి ముందే ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ప్రతి ఏరియాలో కొత్త కొత్త ఫ్లైఓవర్స్ మనకు ముంబై హైవే జైరాబాద్ వరకు కూడా మంచి ఫ్లైఓవర్స్ అనేది మనకు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అన్నమాట. మీకు అక్కడ ఏదైతే కనిపిస్తుందో అది ఐఐటి క్యాంపస్, కంది క్యాంపస్ అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల అటువైపు చూడొచ్చండి. ఇది అండి టోటల్గా కంది క్యాంపస్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ ఏరియాలో ఓపెన్ ప్లాట్ కాస్ట్ ప్రజెంట్ ఇప్పుడు దీని ఎదురుగానే ఇప్పుడు ఒక వెంచర్ ఉంది. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాంటి వెంచర్లలో ఒకప్పుడే అంటే ఒక 1920 టైంలోనే 30,000 నుంచి 35,000 40,000 అమ్మారు ఈ ఓఆర్ఆర్ ఫేసింగ్. ఇప్పుడు నాకు తెలిసి 40,000-50,000 పైన అయ్యి ఉంటాయి అన్నమాట ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే. అంత డిమాండింగ్ ఉన్న ఏరియా ఈ ఐఐటి కంది క్యాంపస్, ఐఐటి ఏరియా అనమాట. ఈ ముంబై హైవేనే మెయిన్ థింగ్ ఏంటంటే ఇది 6 lane అవ్వడము, అటు ఇటుగా మళ్ళీ వదిలిపెట్టినా కానీ టోటల్గా 8 lane కిందకి కన్వర్ట్ అవ్వడము, అట్లా ఎలా చూసుకున్నా కానీ ది బెస్ట్గానే అయితే ఏరియా ఉంటుందండి ఇన్వెస్ట్మెంట్కి ముంబై హైవే అయితే. ప్రజెంట్ ఫ్లైఓవర్ వర్క్స్ ఐఐటి కంది క్యాంపస్ నుంచి చూడొచ్చు, ఈ విధంగా వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా ఇటు చూస్తున్నారు కదా, ఇటువైపు కూడా కొన్ని ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు, ఇలా చాలా ప్రాజెక్ట్స్లో అయితే ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, మంచి రిటర్న్స్ కూడా పొందిన వాళ్ళు ఉన్నారు అనమాట. ఇంకా మనం ముందు చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది. మీకు కనెక్టివిటీ పరంగా సంగారెడ్డి వరకు కూడా ఏ విధంగా ఉంది, ఇక్కడ ఏమున్నాయి అనేది. మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే సంగారెడ్డిలో ఇండిపెండెంట్ హౌసెస్ వస్తున్నాయండి కొత్తవి. ఆ హౌసెస్ ప్రైజెస్ కూడా ఏముంటాయి ఏంటి అనేది కూడా మీకు ఒక నెక్స్ట్ వీడియో కూడా పెడుతున్నాము. అవి డైరెక్ట్గా
బిల్డర్ నుంచి వచ్చిన సేల్స్ అన్నమాట. మనకు ఇందులో కమిషన్స్ ఏజెంట్స్ ఎవరు లేకుండా డైరెక్ట్గా బిల్డర్స్ ఉంటారు. డైరెక్ట్గా మనం పర్చేస్ చేసుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ టీ స్టాల్స్ కూడా చాలా ఫేమస్ అండి ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు టీ స్టాల్స్కి కూడా, టీ సెపరేట్గా కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారనమాట ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్టయితే కంది క్యాంపస్ నుంచి ఇప్పుడు కంది విలేజ్ లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. మనకు కంది విలేజ్ ఈ ఏరియా కనెక్టివిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ ఏరియాలో చాలామంది అంటే ఇప్పుడు సదాశివపేట వరకు కూడా చాలా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే డెవలప్మెంట్స్ పరంగా కూడా జరిగాయండి ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ఎన్నో అపార్ట్మెంట్ ప్రాజెక్టులు మనకు ఇస్నాపూర్ పటాన్ చెరువు వరకు, అక్కడ వరకు రుద్రారం వరకు కూడా వచ్చాయి. అక్కడ వరకు విల్లా ప్రాజెక్ట్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత నుంచి ఎక్కువగా ఓపెన్ ప్లాట్ ప్రాజెక్టులు. అంతే కదండి, ఇప్పుడు సంగారెడ్డిలో కూడా నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులు ఉన్నాయి. విల్లాలు కూడా కడుతున్నారు సంగారెడ్డి కూడా. ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఏదైతే ఎగ్జిట్ నెంబర్ 3 ఇప్పుడు మనకు మియాపూర్ నుంచి పటాన్ చెరువు ఇస్నాపూర్ వరకు కూడా మనకు ఎట్లాగో మెట్రో రాబోతుంది. అంతేకాకుండా ఇప్పుడు రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాక్ కూడా రీసెంట్గా మళ్ళీ ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో అనే ప్రతిపాదనను కూడా తీసుకొని వస్తున్నారు. మళ్ళీ ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో, గత ప్రభుత్వం ఏదైతే ఓఆర్ఆర్ చుట్టూ మెట్రో అని చెప్పిందో సేమ్ అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా దాన్నే కంటిన్యూ చేసి ఓఆర్ఆర్ చుట్టూ మెట్రోని కొన్ని మార్పులతోటి చేయనున్నారు అన్నట్టుగా రీసెంట్గా కొన్ని న్యూస్లు ఆర్టికల్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. ఒకవేళ అలా అయిందనుకోండి, మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 వరకు మెట్రో ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు కనెక్టివిటీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలా బెటర్. ఇది వచ్చేసి కంది విలేజ్, ఇక్కడ గ్రామ పంచాయతీ కంది ఇదంతా. ఈ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా ల్యాండ్ రేట్స్ బాగా ఉన్నాయండి. ఇటు కూడా మనకి ఇక్కడ వరకు కూడా హెచ్ఎండి అప్రూవల్ ఇస్తున్నారనమాట. ప్రాజెక్టులలో హెచ్ఎండి అప్రూవల్, రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ చాలా ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఈ ఏరియాలో కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఓఆర్ఆర్కు రఫ్గా వెళ్తే కనుక ఈ ఫ్లైఓవర్స్ అన్నీ కూడా, ఇప్పుడు కొత్త ఫ్లైఓవర్ ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కంది దగ్గర కూడా. మనకి ఇంకా విలేజ్కి కనెక్టివిటీ ఉండకుండా డైరెక్ట్గా హైవే టు హైవే, ముంబై హైవేకే కనెక్టివిటీ ఉండే విధంగా ఈ ఫ్లైఓవర్స్ అన్నీ వర్క్ అవుతాయి అన్నమాట. దీనితో మనం ఒకవేళ కందిలో తీసుకున్నా కానీ అక్కడికి వెళ్ళడానికి ముంబై హైవే వరకు ఏదో ఎగ్జిట్ నెంబర్ 3 వరకు వెళ్ళడానికి ఈజీగా ఒక 15 to 20 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఇప్పుడు ఏదైతే రాబోయే రీజనల్ రింగ్ రోడ్కు లింక్ రోడ్స్ కూడా చేస్తున్నారు. అంటే రేడియల్ రోడ్స్ ఇప్పుడు ఏవేవైతే జరుగుతున్నాయో రీజనల్ రింగ్ రోడ్డు. ఎందుకంటే మనకు ఈ ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్లో సంగారెడ్డి అనేది మెయిన్ కీ పాయింట్. మనకు సౌత్రన్ పార్ట్, నార్థన్ పార్ట్ 2 పార్ట్లలో కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం 6 లేన్లు ఉన్న 8 లేన్ల రీజనల్ రింగ్ రోడ్డు అని చెప్పి 8 లేన్లుగా అనుకున్నారు. కానీ బడ్జెట్ అండ్ 2047, 2048 వరకు కూడా మనకు ఈ రోడ్ కనెక్టివిటీ సరిపోతుంది అని అంచనా వేసి 6 లేన్లుగా మాత్రమే ప్రజెంట్ అయితే నిర్మించాలని నిర్ణయిస్తున్నారట. ఒకవేళ అలా నిర్మించినా కానీ ఫ్యూచర్ అంతా మంచి డెవలప్మెంటే జరుగుతుంది. ఇప్పుడు మనకు ఆల్రెడీ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఉంది. ఓఆర్ఆర్ తర్వాత RRR రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సంగారెడ్డి వరకు కూడా అన్ని RRR నుంచి చుట్టూ మనకు లింక్ రోడ్లు వస్తాయి, రేడియల్ రోడ్లు వస్తాయి. దీంతో ఏమవుతుందంటే ఓఆర్ఆర్ టు RRR కూడా దూరం తగ్గిపోతుంది. ఆ మధ్యలో ల్యాండ్ రేట్లు కూడా చాలా పెరుగుతాయి. ఫ్యూచర్లో ల్యాండ్ రేట్లు కనుక చూసుకున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇప్పుడు డెవలప్మెంట్ అవుతున్న టైంలో ఇదే బెస్ట్గానైతే మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మార్కెట్ కూడా బాగానే ఉందండి, కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, బయ్యర్స్ ఉన్నారు, రెగ్యులర్ బయ్యర్స్ బై చేసే వాళ్ళు బై చేస్తూనే ఉన్నారు. ఇదంతా కంది ఏరియా, మీరు ఒకసారి చూడండి ఈ విధంగా ఉంటుంది మొత్తం కంది ఏరియా కనుక చూసుకున్నట్టయితే. మనకు ముందు ఇంకా సంగారెడ్డి ఇంకా కనెక్టివిటీ ఏమేమి విలేజ్లు వస్తాయి ఏంటి అనేది చూపెడతాను, ఒకసారి చూద్దాం పదండి. ఇది కూడా చూస్తున్నారు కదండి, డెవలప్మెంట్ పరంగా కూడా ఈ ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ అయితే జరిగిందన్నమాట. మనకు ఇక్కడ కొత్త ఫ్లైఓవర్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే బైక్ షోరూమ్స్ కానీ, కార్ షోరూమ్స్ కానీ, ఇంకా హాస్పిటల్స్ కానీ, మాల్స్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కూడా కంది కూడా చాలా డెవలప్మెంట్ అనేది జరిగింది. మనకు సంగారెడ్డి వరకు కూడా ఆల్మోస్ట్ ఫ్యూచర్లో సంగారెడ్డి కూడా మొత్తం హైదరాబాద్లో కలిసిపోయినా కానీ ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదండి. అంత దగ్గరగా మనకు పటాన్ చెరువు నుంచి సంగారెడ్డి వచ్చేసి ఒక 20-22 కిలోమీటర్ల మధ్యలోనే ఉంటుంది. అంతకంటే ఎక్కువనైతే ఉండదు. ఇదంతా మనకి ఇప్పుడు సంగారెడ్డి అండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టోటల్ వచ్చేసి మనకు సంగారెడ్డి అన్నమాట. ప్రజెంట్ వస్తే మనము కంది దాటాక సంగారెడ్డికి అయితే వచ్చాము. 20-25 కిలోమీటర్ల లోపే రఫ్లీ మీరు కార్లో వచ్చినా బైక్లో వచ్చినా కానీ 25 to 30 మినిట్స్ లోపే మనం సంగారెడ్డికి అయితే రీచ్ అవ్వచ్చు అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటుంది మొత్తం సంగారెడ్డి విలేజ్. ఇక్కడ కూడా మనకు కొన్ని ఇండిపెండెంట్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట సేల్కి. అవి కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా చెప్తాను. ఇక్కడ బైక్ షోరూమ్స్, కార్ షోరూమ్స్, చాలా డెవలప్మెంట్ పరంగా కూడా చాలా బాగుంటుంది సంగారెడ్డి కనుక చూసుకున్నట్టయితే.
చూసారు కదా, ఈ సంగారెడ్డి సర్కిల్ అంటారు జంక్షన్. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా మనకు మళ్ళీ ముంబై హైవే అనమాట, కనెక్టివిటీ అనమాట. ఈ హైవే కనెక్టివిటీతో ఉంటుంది. మనకు సంగారెడ్డిలో కూడా చాలా రేట్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ కూడా మనకు అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ప్రైజెస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మినిమం 5,000 నుంచి చెప్తున్నారండి. 5,000, 5,500, 5,600, 6,000 కూడా చెప్పే అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ఉన్న లోకల్ మార్కెట్ అనాలిసిస్, లోకల్ మార్కెటర్స్ ప్రకారం అన్నీ కనుక్కొని తెలిసింది ఏంటంటే ప్రైజెస్ మాత్రం ఈ విధంగా ఉన్నాయంట. మనకు ఫ్లైఓవర్ కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇటు చూస్తున్నారు కదా, ఇది టోల్ రోడ్. ఇక్కడ నుంచి మనకు టోల్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సంగారెడ్డి దాటిన తర్వాత ఇది NHAI జ్యుడిషియల్లోకి వస్తుంది అనమాట. ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జ్యుడిషియల్లోకి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం నేషనల్ హైవే అన్నమాట. ఈ ముంబై నేషనల్ హైవే కనెక్టివిటీ. ఇక్కడ కూడా చూసుకున్నట్టయితే చాలా గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లు, ఓపెన్ ప్లాట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా సంగారెడ్డి ఏరియా ఏ విధంగా ఉందో. చాలా మంచి డెవలప్మెంట్ అండి సంగారెడ్డిలో కనుక చూసుకున్నట్టయితే. ఈ ఏరియా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా సంగారెడ్డి ఏరియా చాలా బాగుంటుంది. మనకు హైదరాబాద్ కనెక్టివిటీ పరంగా కూడా బాగానే ఉంటుంది. ఇటు చూడొచ్చు కాలనీసు. ఇక్కడ వచ్చేసి తిరుమల ఎన్క్లేవ్ అంట. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకు గోడామ్స్ ఇక్కడ చూడొచ్చండి. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు చాలా గోడామ్స్, మార్కెట్ యార్డ్, సంగారెడ్డి డెవలప్మెంట్ పరంగా. ఇక్కడ వచ్చేసి మనకు సత్యసాయి బాబా వాళ్ళది సేవా సమితి కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇటు చూడొచ్చండి, ఇటువైపు కూడా మనకు మొత్తం హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే మనకు సంగారెడ్డి అంటే పటాన్ చెరువుతోటి సంగారెడ్డి ఏం తీసిపోదండి. మధ్యలో కొన్ని విలేజెస్ కనెక్టివిటీ వదిలిపెడితే ఈ ఏరియా కూడా చాలా డెవలప్మెంట్ జరిగిందనమాట. ఇక్కడ కూడా చూడొచ్చండి, ఫంక్షన్ ప్యాలెస్లు చూస్తున్నారు. ఫంక్షన్ హాల్ కూడా చాలా, ఇలా ఇండిపెండెంట్ హౌజులు, గేటెడ్ కమ్యూనిటీలు కూడా చాలా ఉన్నాయి సంగారెడ్డిలో. ఇది వచ్చేసి మనకు బృందావన్ కాలనీ ఏరియా. ఇక్కడ దర్గాలు అవి కూడా చాలానే ఉన్నాయి. ఈ సంగారెడ్డి ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే మంచి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ కూడా మనకి ఏరియాలో ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకైతే డెవలప్మెంట్ అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ కూడా చూడొచ్చండి, మొత్తం ఇక్కడితోటి మనకు సంగారెడ్డి, ఇంకా ఇదంతా మొత్తం సంగారెడ్డి కిందకే వస్తుంది, సంగారెడ్డి ఏరియా కిందకే వస్తుంది అనమాట. కూడా ఇంకా సంగారెడ్డి ఏరియా సంగారెడ్డి జోన్ కిందకే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు బోర్డ్స్, NH మనకు పూణే బోర్డ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మనకు గోకుల్ గార్డెన్ కన్వెన్షన్ సెంటర్ అంట. ఓవరాల్గానైతే సంగారెడ్డి అయితే ఈ విధంగా చాలా బాగా ఉంటుందండి. మనకు మంచి సిటీ సంగారెడ్డి కనుక చూసుకున్నట్టయితే. మనకి ఎట్లాగో డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈ సంగారెడ్డి ఇవన్నీ కాబట్టి ఈ ఏరియా అనేది చాలా బెటర్. ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోరా మనకు ఇక్కడ జైరాబాద్ వరకు కూడా చాలా బాగా ఈ ఏరియా అయితే డెవలప్మెంట్ జరిగింది. మీరు ఫ్లైఓవర్స్ కూడా మంచి కనెక్టివిటీ ఫ్లైఓవర్స్, ఇవన్నీ మన ముంబై హైవేకి కనెక్టివిటీ ఉండే విధంగానే ఫ్లైఓవర్స్ అనమాట. మనకి ఇక్కడ హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ, కాలేజెస్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటాయి అపార్ట్మెంట్ల ప్రైజెస్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ ప్రైజెస్ కానీ, రేట్స్ కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ బెస్ట్ డెవలప్మెంట్ ఏరియా ముంబై హైవే అయితే చెప్పుకోవచ్చు అండి. వీలైతే ఫ్యూచర్లో మనకు సదాశివపేట వరకు కూడా, జైరాబాదు, సదాశివపేట ఆ ఏరియా వరకు కూడా మనకు ల్యాండ్ రేట్స్ ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది మనం నెక్స్ట్ వీడియోలో కూడా చూసుకుందాము. ఇప్పుడు ఒకసారి ఇంకా చూడండి, ఒకసారి సంగారెడ్డి మొత్తం మీకు టోటల్ ఓవర్ వ్యూ కూడా చూపెడుతున్నాం అనమాట. సంగారెడ్డి ఫ్లైఓవర్స్ నుంచి వెళ్తుంటే మనకు అపార్ట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి, హౌసెస్ ఏది ఉన్నాయి, షాపింగ్స్ కానీ ఇవన్నీ కూడా అన్ని కనెక్టివిటీ ఉండే విధంగా మీకు చూపెడుతూ ఉన్నాం అనమాట ఈ ఏరియా. ఇక్కడితో మనకు టోల్ రేట్ కూడా ఎండ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చి హైదరాబాద్ 64 కిలోమీటర్లు ఉంటుందండి. మీకు ఇక్కడ నుంచి మనకు పటాన్ చెరువు వచ్చేసి 25 నుంచి 30 కిలోమీటర్ల మధ్యలో మనకు పటాన్ చెరువు ఉంటుందండి. ఇంత మనకు సంగారెడ్డి జంక్షన్, సంగారెడ్డి ఏరియానే అని అంటారనమాట. టోటల్గా మీరు ఓవరాల్గా చూసారు కదండి. మన పటాన్ చెరువు నుంచి కనుక చూసుకున్నట్టయితే సంగారెడ్డి వరకు కూడా ల్యాండ్ ప్రైజెస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. మనకి సంగారెడ్డి ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ వచ్చేసి మినిమం 2 CR 3 CR ఎబోనే ఎకరాలు అయితే చెప్తున్నారు. ఇంకా ఎక్కువ కూడా ఉన్నాయన్నమాట సంగారెడ్డి ఏరియాలో అగ్రికల్చర్ ల్యాండ్స్ కనుక చూసుకున్నట్టయితే. నార్మల్గా మెయిన్ రోడ్ కనెక్టివిటీ ఉండే విధంగా ఉన్న ఓపెన్ ప్లాట్స్ కనుక చూసుకున్నట్టయితే సంగారెడ్డి వరకు కూడా మినిమం 35, 40 వేలు, 50 వేలు. మంచి హైవే కనెక్టివిటీ ఉండాలంటే 50, 60 వేలు, 70 వేలు కూడా చెప్తున్నారు ఈ ఏరియాలో కనుక చూసుకున్నట్టయితే. ఇలాంటి సంగారెడ్డి వరకు కూడా అపార్ట్మెంట్స్ కానీ, గేటెడ్ కమ్యూనిటీస్ కానీ అన్ని ప్రైజెస్ మనకు ఏదైతే బీరంగూడ కమానో అక్కడ నుంచి BHL నుంచి ఈ సంగారెడ్డి వరకు కూడా మనకు అప్రాక్సిమేట్లీ 25 to 30 కిలోమీటర్స్ మధ్యలోనే ఉంటుంది. కాబట్టి ఈ ఏరియా డెవలప్మెంట్ పరంగా కూడా ఫ్యూచర్ సంగారెడ్డి కూడా హైదరాబాద్లో మెర్జ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే చాలా బెస్ట్గా ఉంటుంది. ఈ ఏరియాలో ఎవరికైనా ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి అని అనుకున్నా కానీ మనకు సంగారెడ్డిలో ఒక 80
ఇండిపెండెంట్ హౌసెస్తో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ వాళ్ళు 25 ఇండిపెండెంట్ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ కంప్లీట్ చేశారు. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన దాంట్లో అప్లోడ్ చేస్తాం, అవి కూడా చూడొచ్చు. మినిమం బడ్జెట్ కూడా 65 లక్షల్లో 150 గజాల సింప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ మంచి బ్యూటిఫుల్గా కట్టిస్తున్నారు అన్నమాట. దానికి సంబంధించి కూడా మీరు డీటెయిల్ చూడొచ్చు. ఇలాంటి మంచి మంచి రియల్ ఎస్టేట్ న్యూస్ కోసము, ప్రాజెక్టుల రేట్ల కోసము, అపార్ట్మెంట్ల రేట్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఇన్స్టా పేజ్ని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.